గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ చేయించిందని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చేశారని, దానికి ఆర్ఎస్ఎస్ఏ కారణం అని చెప్పేసి ఆరోపణ చాలామంది కాంగ్రెస్ వాదులు కావచ్చు, వామపక్షవాదులు కావచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గాంధీ గారి మీద 2-3 హత్యా ప్రయత్నాలు జరిగినాయండి. వాస్తవానికి నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే ఆయనను కాల్చడానికి ముందు ఒక 15 రోజుల క్రితమో 14 రోజుల క్రితమో మదన్లాల్ పహ్వా అనేటటువంటి ఒక పాకిస్తాన్ నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఒక కత్తి తీసుకుని గాంధీ గారిని చంపడానికి వస్తారు. అతన్ని పట్టుకుని జైల్లో వేస్తారు మదన్లాల్ పహ్వా. ఎందుకు? దేశ విభజన సమయంలో హిందువులకు అన్యాయం జరిగింది అన్నటువంటి భావన ఆ రోజు సగటు హిందువులో ఉంది. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని హిందువుల్లో ఉంది. కాబట్టి మదన్లాల్ పహ్వా హత్యా ప్రయత్నం చేశారు, మొట్టమొదటి పాయింట్. ఆ తర్వాత ఇంకొక ప్రయత్నం జరిగింది. ఈ 2 ప్రయత్నాలు జరిగిన తరువాత కూడా గాంధీ గారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, పోలీసుల్ని రక్షణ నిలబెట్టాలి, వచ్చిపోయే వాళ్ళని స్క్రీనింగ్ చేయాలన్నటువంటి ఆలోచన భారత ప్రభుత్వానికి ఎందుకు కలగలేదు, నెహ్రూ గారి ప్రభుత్వానికి? ఇది మొట్టమొదట మనం అడగాల్సిన ప్రశ్న. 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగిన తరువాత గాంధీ గారి మీద, గాడ్సే కన్నా ముందు 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లు జరిగిన తరువాత కూడా గాంధీ గారికి మినిమం ప్రొటెక్షన్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన అప్పుడున్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వానికి ఎందుకు రాలేదు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు ఇంత మటుకు ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేదు? ఒకటి. రెండవది, నాథురామ్ గాడ్సే ఎవరు? నాథురామ్ గాడ్సే కొంతకాలం ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఏమని? ఆర్ఎస్ఎస్ మార్గం చాలా నిదానము, దీనివల్ల ఏమీ జరగదు, ఇది పనికిమాలిన సంస్థ అని చెప్పి బయటకు వచ్చి హిందూ మహాసభలో పనిచేశారు. హిందూ మహాసభలో పనిచేసిన తర్వాత సావర్కర్ కూడా స్పీడ్ లేరు అని చెప్పి ఆయనకు అనిపించింది. సావర్కర్ కూడా ఉండవలసినంత వేగంగా దృఢంగా లేరు. దేశ విభజన జరిగిన తరువాత త్రివర్ణ పతాకాన్ని తన ఇంటి మీద ఎగరేశారు ఆయన అని చెప్పి ఆయన గాడ్సే గారు సొంతంగా హిందూ రాష్ట్ర దల్ అనేటటువంటి సంస్థను పెట్టుకున్నారు. ఫస్ట్ థింగ్, చాలామంది గాంధీ గారి గురించి, గాడ్సే గురించి అడిగే వాళ్ళకి తెలియని విషయం, ఆయన ఈ వాజ్ నెయిదర్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ నార్ హిందూ మహాసభ, ఈ వాజ్ మెంబర్ ఆఫ్ హిందూ రాష్ట్ర దల్. హిందూ రాష్ట్ర దల్, హిందూ రాష్ట్ర అనే పత్రికను తీసుకొచ్చేది ఆ హిందూ రాష్ట్ర పత్రికకు ఆయన సంపాదకుడు. అంటే ఒక రాజకీయ పక్షం ఉందా హిందూ రాష్ట్ర దల్ అనే పార్టీ ఉంది. ఆ సమయానికి ఒక సంస్థ ఉంది. చిన్నదా పెద్దదా, ఎంతమంది సభ్యులు అన్న దాన్ని పక్కన పెడితే దానికి ఆయన నాయకుడు. నారాయణ ఆప్టే మెడికల్ రిప్రజెంటేటివ్, ఎవరైతే గాంధీ గారితో గాడ్సేతో పాటు ఉరికంబానికి ఎక్కినటువంటి రెండో వాడు ఈయన అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను ఆయుధాలు సమకూర్చుకుని గాంధీ గారిని చంపాలని నిర్ణయించుకున్నారు. అది వేరే విషయం. చంపారు. దీని తర్వాత వాస్తవానికి గాంధీ గారు చనిపోయారని తెలియగానే ఆర్ఎస్ఎస్ సంతాప సభలు ఆర్గనైజ్ చేసిందండి దేశవ్యాప్తంగా. మెడ్రాస్లో ఆర్గనైజ్ చేసింది. గురూజీ ఆ సమయంలో విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ట్రైనింగ్ క్యాంపుని ఆపేసి అందరినీ ఇళ్ళకి పంపించేసేశారు. ఇది మనందరికీ విచారకరమైన దినము, దేశానికి నల్లమబ్బులు కమ్మినంత చీకటి వచ్చింది అని చెప్పి ఆయన అన్నారు. నాగపూర్లో సంతాప సభ జరిగింది. ఆర్ఎస్ఎస్ గాంధీ గారి హత్యకి పండగ చేసుకోలేదు, బాధపడింది వాస్తవానికి. అప్పుడు అధ్యక్షుడు ఎవరండి దేనికి? ఆర్ఎస్ఎస్కి గురూజీ గోల్వాల్కర్జీ. అంటే 40లో ఆయన అయ్యారు కాబట్టి 47, గాంధీ గారు చనిపోయింది 48. అవునండి, జనవరి 30. కాబట్టి ఆ రోజుకి ఇవన్నీ జరిగినాయి. గోల్వాల్కర్ గారు ఈ మాటలన్నీ అన్న తర్వాత ఎప్పుడైతే గోడ్సే పేరు వచ్చిందో ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాస్తవానికి గాంధీ గారికి సంబంధించి ఏ రోజన్నా ఏదన్నా జరగవచ్చని అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన పారిపోవడానికి ప్రయత్నించలేదు, ఫస్ట్ థింగ్. రెండవది, స్వాతంత్రానికి ముందు నుంచే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాతస్మరణలో మహాత్మా గాంధీ పేరు తలుచుకునేవాళ్ళు ఆర్ఎస్ఎస్లో. ఈరోజు కూడా గాంధీ గారి పేరు తలుచుకుంటారు. కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నాథురామ్ గాడ్సేని ఉరికంబం ఎక్కించేటప్పుడు న్యాయమూర్తి దీనితో ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా రాజకీయ అదే ఏ పార్టీ చెప్పిందో ఆ పార్టీ నాయకులు రకరకాలుగా కామెంట్లు చేయటం చేస్తే 2 కమిషన్స్, ఖోస్లా కమిటీ, ఇంకో కమిటీ, 2 కమిటీస్ వేశారండి. 2 కమిటీస్ కూడా అంటే ఖోస్లా కమిషన్ ఎందుకు వేశారు? గాంధీ హత్యకి కారకులు ఎవరు, దీనికి ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి కనుక్కోవడం కోసం 2 కమిటీస్ వేశారు.
ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న సమయంలో వేశారు, ఆర్ఎస్ఎస్ని ఇరికించే ప్రయత్నంతో వేశారు. 2 కమిటీలు కూడా ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదు అని చెప్పింది. కానీ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యతో సంబంధం ఉంది అని అంటే కోర్టుకి వెళ్ళి ఎప్పుడైతే పరువు నష్టం దావా వేస్తున్నారో చాలామంది భయపడి సోకాల్డ్ వామపక్షవాదులు వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కాదు, ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానం వల్ల గాంధీ గారు చనిపోయారని అంటున్నారు. ఆలోచన విధానం అంటే మాట మారుస్తున్నారు వాళ్ళు. ఇదివరకు అన్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ చంపింది అన్నారు. అది అదే సార్ ఇప్పటికి కూడా ఒక బీజేపీ తప్ప ఇంచుమించుగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరు అంటలేదు ఈరోజు. ఎందుకంటే కోర్టుకి లాగుతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. గాంధీ హత్య విషయంలో ఆర్ఎస్ఎస్ని డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అన్న కారణంగా పరువు నష్టం దావా వేస్తే ఆయన ఇప్పుడు కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఏ నాయకుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ సామాజిక సంస్థకి చెందిన నాయకుడు కానీ ఆర్ఎస్ఎస్ గాంధీని చంపింది అంటే వాడు ఈరోజు కోర్టుకెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి. అందుకని భయపడి ఆర్ఎస్ఎస్ వంటి ఆలోచన విధానం అని పదం మార్చారు అంతే తప్ప వాస్తవం ఏంటంటే ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదు. గాంధీ యొక్క కొన్ని విధానాలతో ఆర్ఎస్ఎస్ విభేదించిన మాట వాస్తవం. నెహ్రూ గారే విభేదించారు, పటేల్ గారే విభేదించారు, అనేక మంది విభేదించారు. గాంధీ గారితో సుభాష్ చంద్రబోస్ విభేదించారు, గాంధీ గారితో సావర్కర్ విభేదించారు, గాంధీ గారు ప్రకాశం పంతులు గారు కూడా విభేదించారు కదా. ప్రకాశం పంతులు గారు అసలు కాంగ్రెస్ తోటే విభేదించి వేరే పార్టీ పెట్టుకుని ఆయన ఎన్నికల్లో 1952 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన 1952లో ప్రకాశం పంతులు గారు ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆయన వేరే వైపు ఉండి ఎన్నికల్లో వారు 1954 వచ్చేటప్పటికో 56 వచ్చేటప్పటికో వాళ్ళు వేరుగా పోటీ చేశారండి. ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన వేరే అనేక మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీని నెహ్రూలతో విభేదించి బయటకు వెళ్ళినటువంటి నాయకులు అనేక మంది. ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకు స్థాపించారు కాబట్టి ఆర్ఎస్ఎస్ గాంధీతో ముఖ్యంగా ముస్లిం అప్పీజ్మెంట్ విషయంలో దేశ విభజనకి ఇది దారి తీస్తుందన్న విషయంలో అభిప్రాయ భేదం ఉంది. రెండవది దేశ విభజన విషయంలో గాంధీ గారు అంగీకరించటం, దేశం గనక విభజన జరగాలంటే ముందు నా శరీరం ముక్కలవ్వాలి అప్పుడే దేశం విభజన అవ్వాలి. దేశ విభజన జరిగిన తరువాత నోవాఖాలీలో హిందువుల పైన దాడులు జరిగిన తరువాత హిందువులు ప్రతి దాడులు చేసే సమయానికి ఎందుకు వెళ్ళారు? కాశ్మీర్ మీద దాడి చేయడానికి పాకిస్తాన్ సన్నద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేశారు? ఆ 55 కోట్లను ఉపయోగించుకుని ఆ రోజుల్లో పెద్ద మొత్తం అది మన కాశ్మీర్లో మన పైన పాకిస్తాన్ సైన్యాన్ని తయారు చేసి దాడి చేసింది. వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నించే హక్కు ఉంది. గాంధీ గారు అయినంత మాత్రాన ఆయనలో పొరపాట్లు ఉన్నాయని భావిస్తే విమర్శించకుండా ఉండం కదా. ఇంకొక మాట సార్, అంటే ఆ 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్ గనుక ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి నెహ్రూ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే అంబేద్కర్ విషయంలో రిజర్వేషన్స్ కూడా ఎస్సీ రిజర్వేషన్స్ అప్పుడు కూడా నిరాహార దీక్ష చేశారు కదా. అంటే ప్రతి దానికి కూడా గాంధీ గారు నిరాహార దీక్షను ఒక ఆయుధంగా వాడి అంటే ఒత్తిడి తీసుకురావడానికి నిరాహార దీక్షను ఒక మార్గంగా అనుసరించారు. అవునా? గాంధీ గారు ఎంచుకున్నటువంటి ఆయుధం అది నిరాహార దీక్ష. మరి నాకు వచ్చిన సందేహం ఏంటంటే దేశ విభజన చేస్తే నేను నిరాహార దీక్ష చేస్తాను అన్న మాట ఎందుకు అనకుండొచ్చు, ఎందుకు అనలేదు? నాథురామ్ గాడ్సే కూడా ఇదే ప్రశ్న అడిగారు. మీరు ఇప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నారో మిమ్మల్ని కూడా నాథురామ్ గాడ్సే అని ముద్ర వేసేటటువంటి ప్రమాదం ఉంది ప్రభాకర్జీ. నాథురామ్ గాడ్సే అడిగిన ప్రశ్న ఇదే. నువ్వు అన్నిటికీ నిరాహార దీక్ష చేశావు, దేశ విభజన జరుగుతున్నప్పుడు ఎందుకు నిరాహార దీక్ష చేయలేదని నాథురామ్ గాడ్సే అడిగాడు. హత్యని నేను వ్యతిరేకిస్తాను, కానీ గాంధీని ప్రశ్నించే హక్కు, గాంధీ కొన్ని నిర్ణయాలను క్వశ్చన్ చేసే హక్కు భారతీయులకు ఉన్నది. గాంధీ గారు నియంత ఏమి కాదు, లేకపోతే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ స్టాలిన్ లాగానో మాట్లాడితే చంపే వ్యక్తి ఏం కాదు కాబట్టి ఆయన అన్నిటినీ భరించాడు గాంధీ గారు. సార్ ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్, బట్ ఆన్ ఫ్యూ పాయింట్స్ గాంధీ గారి యొక్క విధానాల విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఆయన ఎందుకు అలా వ్యవహరించారు? ఉదాహరణకి ఖిలాఫత్ ఉద్యమం. ఖిలాఫత్కి దేశ స్వాతంత్రానికి సంబంధం లేదు. టర్కీ దేశంలో ఖలీఫా గారిని అరేబియన్ సైన్యాలు పదవి నుంచి దింపాయి, వాళ్ళకి ఆంగ్లేయులు సహకరించారు. ఖలీఫాని దింపిన వాళ్ళు ఎవరు? టర్కిష్ ఖలీఫాని దింపిన వాళ్ళు అరబ్బులు.
అరబ్బులకు సాయం చేసింది ఆంగ్లేయులు. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం అని మొదలుపెట్టి చిట్ట చివరికి వివిధ ప్రాంతాల్లో హిందువులపైన దాడి చేశారు. మోప్లా దాడులు, మలబార్ దాడులు ఏవైతే ఉన్నాయో దానికి ఫలితమే. ఖిలాఫత్కి స్వాతంత్రోద్యమానికి ఏమిటి సంబంధం? గాంధీ గారు అది తప్పు చేశారు. ఖిలాఫత్ వల్ల ఈ దేశంలో ముస్లిం మతోన్మాదము, ముస్లిం వేర్పాటువాదము పెరిగినాయి. కాబట్టి అదే దేశ విభజనకు దారితీసింది. అది దేశ విభజన యొక్క తొలి బీజం అక్కడ పడింది. సరే, గాంధీ హత్య జరగవలసి ఉండేది కాదు. గాంధీ హత్య అందరినీ బాధ పెడుతుంది. ఏది ఏమైనా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా సుభాష్ చంద్రబోస్ గారు కూడా గాంధీని గౌరవిస్తారు. ఆయన బెటాలియన్స్కి నెహ్రూ పేరు, గాంధీ పేరు ఖచ్చితంగా నేను పుస్తకాలు చదివా. అవునండి, వాస్తవం. ఎంబీఆర్ శాస్త్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. గాంధీ గారిని సుభాష్ చంద్రబోస్ ఏ రోజు కూడా అగౌరవించలేదు. నిజానికి సైద్ధాంతిక పరమైనటువంటి, సంస్థాగతమైనటువంటి తీవ్రమైన విభేదాలు ఉన్నప్పటికీ గాంధీ గారి దేశభక్తి విషయంలో సుభాష్ చంద్రబోస్ ఏ రోజు ఇది చేయలేదు. సుభాష్ చంద్రబోస్ విషయంలో గాంధీ గారు మాట్లాడారా లేదా అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ని గాంధీ గారు సమర్థించారా లేదా అన్న విషయంలో ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. కానీ గాంధీ గారిని మాత్రం అందరూ గౌరవించారు. అంటే ఆయన సిద్ధాంతాలను అనుసరించని వాళ్ళు కూడా గాంధీని గౌరవించారు. దాంట్లో ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఉంది. అన్ని సంస్థలు గౌరవించాయండి. ఆర్ఎస్ఎస్ అని వేరుగా చెప్పనవసరం లేదు. గాంధీ గారు ఒక మహాత్ముడు. ఆయనకంటూ ఏమీ లేదు. ఆయన తన కోసం ఏమీ చేయలేదు. ఏ పదవిని అనుభవించకుండా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ఆయన పనిచేశారు. ఆయన కార్యపద్ధతి ఈ దేశపు నేలకి, ఈ దేశపు సంస్కృతికి చాలా దగ్గర. హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించి వారు ఒక ఎండమావిని వెంటాడుతూ పరిగెత్తి ఈ దేశ విభజనకి కారకులయ్యారు. ఆ విషయంలో అభిప్రాయ భేదం ఉన్నది. ఆ విషయంలో గాంధీ గారు తప్పు చేశారని భావిస్తారు. ఆర్ఎస్ఎస్ భావిస్తుందని నేను వ్యక్తిగతంగానైతే నేను ఖచ్చితంగా గాంధీ గారు ఆ విషయంలో పొరపాటు చేశారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గాంధీ గారి హత్యను ఆర్ఎస్ఎస్ ఖండించింది, సంతాపము వ్యక్తం చేసింది అని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అంటే నేను ప్రేక్షకులకు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. చాలామందిలో ఆర్ఎస్ఎస్ సంతోషించింది, ఆర్ఎస్ఎస్ఏ ప్రోత్సహించింది, ఆర్ఎస్ఎస్ పాత్రే చాలా ఉంది అంటారు. ఇక్కడ రాకాజీ గారు నేను రాకా చెప్తున్న వాటకు కాదు, ఇది చారిత్రక వాస్తవం. 2 కమిషన్లు, ఖోస్లా కమిషన్, ఇంకో కమిషన్ కపూర్ కమిషన్ అనుకుంటాను, 2 కమిషన్లు ఆర్ఎస్ఎస్కి గాంధీ హత్యకి సంబంధం లేదని ఇందిరాగాంధీ హయాంలో నివేదికనిచ్చినాయండి. అయితే నేను ప్రేక్షకులకు ఎవరికైనా అనుమానం ఉంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే, వికీపీడియాలో సెర్చ్ చేస్తే ఖోస్లా కమిషన్, కపూర్ కమిషన్ ఈ 2 రిపోర్ట్స్ చూసుకుని మాట్లాడవచ్చును అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు అని కదండి. ఇంకొక విషయం చెప్తానండి. నాథురామ్ గాడ్సేకి శిక్ష వేసి నాథురామ్ గాడ్సే మీద ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ చేశారో, ఆ ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో 8 మంది పేర్లు ఉన్నాయండి. నాథురామ్ గాడ్సే, నారాయణ ఆప్టే, గోపాల్ గాడ్సే, ఒక పర్చూరే అని ఉంటాడు, శంకర్ కిష్టయ్య ఉంటారు, ఇంకొక 2-3 ఈ రకంగా ఉంటారు. తుపాకులు ఇచ్చిన వాళ్ళు. సావర్కర్ పేరు లేదండి. సావర్కర్ని కూడా 9th అక్యూజ్డ్గా వాళ్ళు పెట్టారు. అయితే సావర్కర్ నిర్దోషి అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. ఏ న్యాయస్థానం అయితే నాథురామ్ గాడ్సేకి ఉరిశిక్ష వేసిందో సావర్కర్ నిర్దోషి అంది. ఇంకా శంకర్ కిష్టయ్య అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా నిర్దోషి, అతను కేవలం ప్యూన్ ఇంటి ప్యూన్గా ఉండి అతను ఏదో చేశాడు, అతనికి ఏమీ తెలియదని వదిలేసింది. ఒకతను అతని పేరు గుర్తులేదు, అతను పర్చూరే అనుకుంటా అతని పేరు, ఆయన అప్రూవర్గా టర్న్ అయ్యారు, అతనికి శిక్ష పడలేదు. మిగిలిన వాళ్ళు వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళకి జైలు శిక్షలు పడ్డాయి, డిఫరెంట్ టర్మ్స్ పడ్డాయి. ఈ ఛార్జ్ షీట్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక్కడు లేడు. గమనించవలసిన విషయం ఏంటంటే నాథురామ్ గాడ్సే గాంధీ హత్య మీద ఏదైతే ఛార్జ్ షీట్ 1948లో వేసి 49లో గాడ్సేను ఉరిదీశారో ఆ ఛార్జ్ షీట్లో ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్త లేరు, ఆర్ఎస్ఎస్ పేరు లేదు ఛార్జ్ షీట్లో. మరి పటేల్ గారు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేశారు గాంధీ హత్య తర్వాత. పటేల్ గారు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్, కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. పటేల్ గారు బ్యాన్ చేసి ఉండవచ్చును. ఆ సమయంలో అనేక కారణాల వల్ల బ్యాన్ చేశారు. ఆ బ్యాన్కి ఎటువంటి ఆధారం లేదు.
అది కోర్టులో నిలబడలేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గాంధీ హత్య అన్న పేరు చెప్పారు, కేసులో గాంధీ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ పేరు లేనే లేదు. కాబట్టి నిరాధారమైనటువంటి బ్యాన్ అది. వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్కి ఆర్ఎస్ఎస్ బలైంది. ఆ రోజు ఉన్నటువంటి పటేల్కి నెహ్రూకి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఏదైతే ఉందో, ఎందుకంటే ఆ సమయంలో ఒక కాంగ్రెస్ ఎన్నిక జరిగింది. నెహ్రూ గారు కృపాలాని అధ్యక్షుడిగా తన అభ్యర్థిగా నిలబెట్టారు. పురుషోత్తం దాస్ టండన్ని పటేల్ నిలబెట్టారు. పురుషోత్తం దాస్ టండన్ విజయం సాధించారు, కృపాలాని ఓడిపోయారు. దాంతో తనకు బలం లేదన్నటువంటి విషయం నెహ్రూకి అర్థమైంది. బలాన్ని పెంచుకునే క్రమంలో ఆర్ఎస్ఎస్ కనుక పటేల్కి సహాయం చేస్తుందేమోనన్న భయంతో ఇదంతా జరిగింది. సరే, ఇది రాజకీయ కారణాలు, వీటిని ప్రూవ్ చేయడం కష్టము, దీనికి సంబంధించి పత్రాలు మన దగ్గర లేవు. వాస్తవం అయితే ఇది, కానీ మన దగ్గర ఆధారాలు లేవు. కానీ గాంధీ హత్యకి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. హోంమంత్రిగా పటేల్ సంతకం చేసి ఉండవచ్చును. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తివేసే దాని మీద కూడా పటేల్ గారు సంతకం చేశారు, వారి సంతకం చేశారు. కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా సంతకం చేశారు. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తివేసినప్పుడు షరతులు ఏమున్నాయి? కొన్ని షరతులకు లోబడి. ఏ షరతులు ఉన్నాయి? ప్రభుత్వం దగ్గర ఏమన్నా పత్రం ఉంటే బయట పెట్టాల్సింది. కానీ వీరు అనే మాట అంటారు. కానీ సరే, ఇప్పుడు నేను చాలా అంటాను, కానీ ప్రభుత్వం ఒకవేళ షరతులు విధిస్తే లిఖితపూర్వకంగా ఎక్కడన్నా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ తీయొచ్చు కావాలంటే. ఆ డాక్యుమెంట్స్ ఏవి? 1948 నుంచి 49 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో అధికారంలో ఉన్నాయి. మధ్యలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వాన్ని తీస్తే నిజంగా షరతులు ఏమన్నా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? అయితే నిరాధారమైన ఆరోపణలు.